ఆర్య వాళ్ళు దేవుడి గుడికి వచ్చి ఎలాగైనా సరే మా బిడ్డను కాపాడు తల్లి అని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య అయితే అనుని చూసి, వద్దను, మోకాళ్ళ మీద నడవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అది నీ వల్ల కాదు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాత్రం లేదు, నేను వినను. నేను ఎలాగైనా సరే మోకాళ్ళ మీద వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవాలి. అలా అయితేనే నా బిడ్డను తను కాపాడగలడు. అలాగే శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్తారు కదా! ఇప్పుడు అలాగే జరగాలి. ఎలాగైనా సరే నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి రావాలి. నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య మాత్రం నేను చెప్పేది విను నువ్వు చెయ్యలేవేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాత్రం లేదు, నేను ఎలాగైనా చేసి తీరుతాను. నా బిడ్డ మళ్ళీ నా దగ్గరికి రావాలి అని ఆ దేవుడిని ఎలాగైనా కోరుకుంటాను. మళ్ళీ ఆ దేవుడు నాకు ఎలాగైనా కరుణించి నా బిడ్డను నాకు ఇస్తాడు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మోకాల మీద అయితే నించొని అక్కడికి దేవుడికి మెట్లు అయితే ఎక్కుదామని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య అయితే సరే నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నేనేం చేయగలను, సరే అయితే పద అని చెప్పేసి అయితే తన భుజాల మీద చేతులు వేస్తూ తనని నడిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అయితే ఎంత కష్టమైనా సరే నా బిడ్డ కోసం నేను ఎలాగైనా సరే ఈ మెట్లు ఎక్కి తీరి ఆ దేవుడిని దర్శించుకొని ఆ దేవుడు ఎలాగైనా నా మీద కరుణించే విధంగా చేసుకుంటాను అని చెప్పేసి అయితే మెట్లు ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో తన మోకాలకి ఎంత బాధ కలిగినా సరే ఎలాగైనా నా బిడ్డను నాకు మళ్ళీ నా చేతుల్లోకి వచ్చే విధంగా చూడు తల్లి తండ్రి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా కష్టంగా అయితే మోకాల మీద నడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య అయితే నడవలేకపోతున్నావా, వద్దు ఆపే అని చెప్పినా సరే లేదు నేను వెళ్తానని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.